ఏమంటావు దండ అవ్వా మాకు ఇద్దరికి పెళ్ళాయి 3 నెలలైంది. 3 నెలలైంది. 3 నెలల తర్వాత మా ఆయనకు విజా వచ్చింది. అవారకు నా కడుపు 3 నెలలు. 3 నెలలు మరి మా పంచాయతీ మీరే చెప్పాలి. ఇక నా మొగడు పోయి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయితే నా మొగనికి ఏం తెలియదు. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, సూరత్ అయింది. 5 నెలల వరకు ఉన్నది ఊసిపోయింది. ఊసిపోయినాక ఏం చేయాలో బాల్సని ఒక్క పొద్దు ఉండంగా ఆడ ఈడ ఒక్క పొద్దు ఉండంగా మొక్కంగా ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఇంతే బడికి పోయేటోడు అయిండు. చిన్న అంగడివాడి పోయేటోడు అయిండు. అంగడివాడికి పోయి అంగడి కారా బాబా అంగడివాడికి పోయి వచ్చిండు. ఇంటికి వచ్చిండు. అరే కొడుక మేడం ఏమి చెప్పిందిరా అన్న. ఏమి చెప్పిందిరా అంటే కొడుకు ఏమంటాడు, అవ్వా నువ్వు పాలిస్తావు గంతే, కానీ నాకు మేడం ఏమి ఇస్తాను తెలుసా నీకు, గుడ్డిస్తాంది పాలిస్తాంది అని అన్నాడు. అన్నాక ఇట్లే జరుగుతుంది. ఇక జరుగుతుంటే నా మొగడు వీడియో కాల్ చేసే. వీడియో కాల్ చేసినాక ఏమున్నది, ఇక నీ కొడుకు నా కొడుకు ఏడని చూపెట్టమన్నాడు. చూపెట్టమన్న వల్ల చూపెట్టిన వల్ల ముద్దాడుతాండు ఇక కొడుకుతోని. ఇక ముద్దాడుతాండు. కొడుకు చిన్న కూడా చూస్తలేడు. 6 ఏళ్ళు అయింది. ఆయన చిన్నగానే ఉన్నాడు, కానీ ఆయనకి తెలియదు అది అసలు కథ. చూస్తూనే ఉన్నాడు. ఇక అటు ఇటన్నా ఆట నేను వస్తాను అన్నాడు. వచ్చిండు. ఇక వస్తాను కానీ చేపల కూర మటను నేను పారం నుంచి మందు తెస్తానా, మంచిగా గరం వండి పెట్టా అన్నాడు. అనే వరకు నేను అన్ని తయారు చేసి ఎట్టుంటుంది 6 ఏళ్ళ సంసారం ఎట్టుంటుంది మీ అందరికీ తెలిసేది కాదు, నేను చెప్పవలసిన అవసరం లేదు. వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమున్నది అవ్వా ఒకరోజు వచ్చినాక మాదేమున్న తడకల గుడిసెలో కూర్చుండి ఇక ఒక్క పొద్దు ఇక 6 ఏళ్ళు వస్తుంది ఒక్క పొద్దు ఉంటాననే. ఇక ఒక్క పొద్దు ఇడవాళ్ళ మొగడొచ్చే. ఇక వీడో గుడ్లు అంటాడు ఊకే అని ఇక ఒక్క పొద్దు ఇద్దామరా అని మటను చికెను ఇక వండి పెడితే అని ఇక తడకల గుడిసే మాది. కూర్చున్నాం, తింటున్నాం. తినంగానే ఉన్నది కరెంటు పోయిందవ్వ. కరెంటు పోయిన వాళ్ళే అయ్యో కొడుక కరెంటు పోయింది కదా అని ఏం చేసినా ఇక మనకేమున్నా దీపాల గాసున్నాం పోయా దీపం ముట్టించి మూల పెట్టినాక ఏమున్నది ఇక గాడుపుదాన తయారైంది. గాడుపుదాన తయారైనాక ఈ కొడుకు అడుగుతాడు ఏమని, అయ్యా నువ్వు ఏం పని చేసినవే అంటాడు. ఏం పని చేసినవే అంటే కొడుక నేను జూ పార్కులో నెమ్మలాట ఆడిపించిండ్రా అన్నాడు. నెమ్మలకు నాట్యం నేర్పినా అన్నాడు. అన్నవాళ్ళే కొడుకేమంటాడు, డాడీ నాకు ఒకసారి నేర్పియవా అని చూపెట్టవా అని నువ్వు ఎట్లా నేర్పించినవా అని కొడుకు అడిగిన వాళ్ళే ఈడే చూపెట్టాలి కదా. ఇక అరే కొడుకు అడిగిండు 6 ఏళ్ళకి అత్తి నేను ఈయన కోరిక తీర్చాలి కదా అని ఏం చేసిండు, అరే మంచానికి నన్ను ఇట్లా మంచం గడంచి ఉంటుందిగా గట్టి 2 చేతులు అని ఇట్లా 2 గట్టిపించుకున్నాడు. గట్టిపించుకున్న తర్వాత కొడుకు చూపెడతాండి. ఇగో నెమ్మలాటకి దాన్ని ఇట్లా అనబట్టి ఇట్లా అనబట్టి వాను పుడుకు ఉన్న దీపం కింద వాడు ఏం చేసింది, ఇక కింద పడితే దీపం ఉంటుందా, ఆ నూనె కింద నూనె వేలాక అంటుకుంటే గుడిసెగాలి తా
తాటి కమ్మలు ఈత కమ్మలే కాళ్ళ తర్వాత ఏమున్నది శంకరాయ ఉన్నావు ఇంకెవరు తాటికొండ శంకరాయ ఉన్నావు తాటి కమ్మలు తాటి కమ్మలు నీ భాషకును కాళ్ళ రామాయణకు చాలా మంచిగా ఉంది. కర్రే మొగ్గలే అరే ఈ తాటి కమ్మ అంటుకునే ఆయనకి ఇదేం చేసింది కొడుకులు పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత కమ్ములకు పోయిగా నువ్వు బయటకు హలో, తీగ అశోకు. అదేమంటాడు నాకు అమ్మో నా ముద్దులవ్వా అవ్వో నా ముద్దులవ్వా నాకు ఆకలైతే గుడ్డండి పెట్టే అవ్వో నా ముద్దులవ్వా అవ్వో నా ముద్దులవ్వా నాకు ఆకలైతే గుడ్డండి పెట్టే అవ్వో నా ముద్దులవ్వా ఏమన్నా నేనేం చేయాలి ఒక్క పొద్ద షుక్. ఇటు గుడ్లాంటి పెడుతున్నా ఇటు ఈ భర్త వీణా నేడుతున్నా ఇక లోకం కొరకే నేడవాలి మీ అందరి కొరకు కొడుకో నా ముద్దల కొడుక కొడుకో నా ముద్దల కొడుక నేను చెప్తూ నీకేమి పెడదు కొడుకో నా ముద్దల కొడుక కొడుకో నా ముద్దల కొడుక నేనేమి చెప్తూ నీకేమి పెడదు కొడుకో నా ముద్దల కొడుక హలో, చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది. ఇది ఇట్లా జరగంగా లైన్ ఇన్స్పెక్టరు ఉన్నది ఇక మరి అయ్య కొరకు సీనన్న ఏడవాలి గారిని అయ్య కొరకు ఏడవాలి కదా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రావడానికి నత్తంది కొంచెం అయ్యో నా ముద్దులయ్యా శ్రీరామ కళా బృందం వారి ఆధ్వర్యంలో వారికి చిన్న చిరు కానుకగా సన్మానం చేయడం జరుగుతున్నది. అయ్యో నా ముద్దులయ్యా నువ్వు నెమలాడినావా నేల కొరిగినావా అయ్యో నా ముద్దులయ్యా తర్వాత చెప్తా ఇంకా కొంచెం ఉన్నది శ్రీరామ కళా బృందం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు బయ్య కొమరయ్య కందుల శ్రీనివాస్ గారి కళా బృందం వారిచే అలాగే మన గురువుగారు తాళపల్లి రాజశేఖం గౌడ్ గారు లైన్ ఇన్స్పెక్టర్ సీనన్నకు మోహన్కు చిన్న చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఒకసారి సపట్లతో సన్మానించగలరు. అన్నగారు మన యొక్క ఇట్టి కార్యక్రమానికి కళా బృందానికి 5,000 పార్లు ఇచ్చారు, విరాళంగా ఇచ్చారు. మన అన్నగారి యొక్క కూతురు వైష్ణవి గారు కూడా 5,000 పార్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కావున ప్రేక్షకులు కూడా వారిని ప్రోత్సాహంతో చప్పట్ల ధ్వనులతో వాళ్ళను సన్మానించగలరు. ఇక ఇదిలో ఉండయా ఈ పోరానికి నాకు ఒక్క పొద్ద మొగడం గట్టుండే ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నాకు ఆకలైతందే గుడ్డండి పెట్టే అవ్వో నా ముద్దులవ్వా ఆకలైతందే గుడ్డండి పెట్టే అవ్వో నా ముద్దులవ్వా ఆకలైతందే గుడ్డండి పెట్టే అవ్వో నా ముద్దులవ్వా ఆకలైతే గుడ్డని పెట్టే అవ్వో నా వదులవ్వా. గుడిసెగాళ్ళకి ఎక్కడ అని పెడుతుంది ఇక నాకు ఒక్క పొద్ద కొడుకో నా ముద్దల కొడుక కొడుకో నా ముద్దల కొడుక అవి గుడ్లు కాదు రాని దద్దు కొడుకో నా ముద్దల కొడుక కొడుకో నా ముద్దు కొడుక. శ్రీ రాజా रामचंद्र महाराज की बोलो, शंकर महाराज की पवन सुत हनुमान की.
ప్రవేశ్. అవునా నన్ను మధ్యలో డిస్టర్బ్ బాగా చేసి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి